చూడండి, నేతి సిల్క్స్ నళిని మేడం అంటే చాలా పద్ధతైన మనిషి. నేనే కాదు, నా దగ్గర పనిచేసే మీరందరూ కూడా చాలా పద్ధతిగా ఉండాలన్నదే నా పాలసీ. మేడం, నాకు రోజు లీవ్ కావాలి. ఎందుకు? నా పెళ్లి చూపులు మేడం. కాదు, నూనె షో చూపులకి. నాకు తెలుసు, వెళ్ళు. అమ్మా మహేశ్వరి, ఇదరా అమ్మా. ఏంటి మేడం? హోమ్ మినిస్టర్ గారు మిస్సెస్ ఫోన్ చేశారు. లేటెస్ట్ 20 చీరలు తీసుకెళ్ళు. నీ సెలక్షన్ అంటే ఆవిడకి చాలా ఇష్టం. ఓకే మేడం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ, నేనే చూసుకోలేదండి. సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. ఇట్స్ ఓకే మేడం. ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏమనుకోవద్దండి. ఓహ్ గాడ్, బ్రీత్ ప్రాబ్లం. నేను ఒక సినిమా డైరెక్టర్. నవరసాలు కలిగిన చక్కటి కథ నాకు ఒకటి కావాలి. అందుకే విచిత్ర స్వభావాలు కలిగిన మా కాలనీ క్యారెక్టర్స్ తోటి నేను ఒక కథ రాయబోతున్నాను. యు సీ ద ఫస్ట్ క్యారెక్టర్ ఎంటర్డ్. హలో హలో హలో, అలాగే సాయంత్రానికి డెలివరీ ఇచ్చేస్తాను. ఈసారి పేమెంట్ క్యాష్ ఇవ్వండి. అబే చెక్ వద్దండి. ట్యాక్స్ ప్రాబ్లము, రైడింగ్ ప్రాబ్లము. నా ఇబ్బంది అర్థం చేసుకోండి మరి. అది మీనా మేడం, సన్నాసి ఎంట్రీ ఇచ్చుకున్నాడు, మీరు అవుట్ ఇచ్చుకోండి. ఏంటి సన్యాసి ఇంత లేటు? మంచి చీరలన్నీ నీ దగ్గర ఉన్నాయి. ఆఫీస్కి ఏ చీర కట్టుకుని వెళ్ళాలో తెలియక 2 days లీవ్ పెట్టేశాను. యూనో. మీకేంటండి, పక్క మీద దుప్పటి చుట్టేసుకున్నా సరే జూవి చావలాగా ఉంటారు. ఇదిగోండి క్లాస్. ఎలాగుంది వాషింగ్? వాషింగ్ బాగానే ఉంది, కానీ రేటింగే ఓవర్గా ఉంది. మరి మన ఉతుకుడు అల్ట్రా మోడల్ డాల్బీ సిస్టం, మన ఇస్త్రీ 6 track స్టీరియో సిస్టం. షట్ అప్. అయ్యి బాబు మేదురు గారా. ఏరా సన్యాసి, రిటైర్డ్ మిలిటరీ మేజర్ని, ఈ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని. నేనే సండే తప్ప ఇంగ్లీష్ లో మాట్లాడను. నువ్వేమిట్రా ఇంగ్లీష్ లో రెచ్చిపోతున్నావు? ఊరుకోండి, రిటైర్ అయిపోయినప్పటి నుంచి చూస్తున్నాను ఒకటే డ్రెస్. ఒక్కనాడు ఉతికేసిన పాపను బాగలేదు. బ్యాడ్ స్మెల్లింగ్ కూడా వస్తుంది. ఒకసారి తీసాడేయండి, పారం సరుపు బెజలరీతో ఉతికి ఎటాక్ ఇచ్చానంటే. ఎటాక్ గురించి మాట్లాడితే నేను మాట్లాడాలరా? ఆ రోజుల్లో చైనా వారిలో సరిహద్దుల్లో బాంబు మీద బాంబు బాంబులు వేస్తుంటే తోటి జవాన్లంతా ముక్కులు మూసుకునేవారండి. షట్ అప్. ఆ బాంబులు కాదురా, వార్ బాంబ్స్. ఏంటి సామూహికంగా కితకితలు పెట్టినట్టు ఆ నవ్వేంటి? ఒంటి మీద ఏముందో ఏం పడిపోయిందో చూసుకోగలదా? తీసుకోదే. వద్దు వద్దు, నువ్వు వంగొద్దు, నేను తీసిస్తాను. నువ్వు వంగొద్దు తల్లి. ఏంటే పని పాట లేదా మీకు? మా ఇంటి ముందు ఏదో పెద్ద కేబుల్ టీవీ చూసాడు చూస్తున్నారంటే మళ్ళీ వచ్చాయంటే డబ్బులు ఇద్దామని. ఏంటి ఈ డ్రెస్ రోజు తీసి వాళ్ళ డబ్బులు? ఇందులో తప్పేంటి? దిస్ ఇస్ నైటీ. ఇది నైటీయే, ఇది డేటీ. బట్టలు తీసుకెళ్ళా. ఇదే పీటు కొడుతున్నాడు.